హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఉగాది పచ్చడి మేము ఉగాది రోజు చేయలేదు, సో శ్రీరామనవమి రోజు చేస్తున్నాను. నేను ముందుగా అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. బెల్లం ముందుగా వాటర్లో నానబెట్టాను. చింతపండు రసం తీసాను. కాజు, సారా పలుకులు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ కొద్దిగా పసుపు కుంకుమతో ముగ్గు వేసి వేపాకు పెట్టి ఈ కుండ అనేది శుభ్రంగా కడుక్కొని దానికి వేపాకు బొట్లు పెట్టి వేపాకుతోని కంకణంలా కట్టి ముందుగా దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బెల్లం కరగాలి అని కొద్దిగా వాటర్లో నానబెట్టాను. ఆ బెల్లం వాటర్ అనేది ముందుగా వేస్తున్నాను. నెక్స్ట్ ఇది చింతపండు రసం అండి. చింతపండు రసం కూడా వేస్తున్నాను. మనం పులుపు తీపి అనేది మనం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇది మామిడికాయ తురిమాను సన్నగా. మామిడికాయ తురుము ఒక పండు మొత్తం కూడా వేస్తున్నాను. నెక్స్ట్ కొబ్బరి తురుము, సారా పలుకులు, గసాలు, కాజు చిన్నగా కట్ చేసినవి, బాదం ఇవన్నీ కూడా వేసి కొద్దిగా సోంపు కూడా వేసాను. బాగా కలపాలి. వేప పువ్వు అండి, కొద్దిగా దొరికింది, అది కష్టం మీద వేప పువ్వు కొద్దిగా వేసాను. చూడండి, బాగా అన్ని ఫ్లేవర్స్ కూడా పట్టేటట్టు బాగా కలిపి ఒక 10 to 5 minutes మూత పెట్టి పక్కన పెట్టాలి. చేసిన వెంటనే తాగొద్దు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 to 5 minutes పక్కన పెట్టేస్తున్నాను. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రసానికి పట్టేలాగా మనకి తీపి, చేదు, వగరు అన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టాలి. చూడండి, 10 to 5 minutes అయ్యింది. నేను 10 minutes పక్కన పెట్టాను. 10 minutes తర్వాత చూస్తే మనకి బాగా కలిపి ముందుగా దేవుడికి ప్రసాదం పెడతాను. దేవుడికి ఎక్కించిన తర్వాత, దేవుడికి పెట్టిన తర్వాత దండం పెట్టుకొని నేను పూలలు భక్షాలు కూడా చేశాను. అవి కూడా దేవుడికి పెట్టి దండం పెట్టుకొని కొద్దిసేపు అయ్యాక మేము తాగాం.